అలాగని దేవుడు మాట్లాడలేదా? దేవుని దగ్గర సమస్తము లేవా? దేవుని పాదాల దగ్గర ఏమండి, నీ సన్నిధిని సంపూర్ణ, నీ కుడి చేతిలో నిత్య సుఖములు, ఆయన పాదాల దగ్గర సమస్తము ఉంది. ఎక్కడుంది? అది ఉంది అని చూసే కళ్ళు నీకుంటే, అది నమ్మటం నీ చేతనైతే, ఆ విశ్వాస నేత్రాలతో పొంది ఉన్నానని నీవు నమ్మగలిగితే, చూడగలిగితే, ఖచ్చితంగా అవి నీకు దొరుకుతాయని మీరు ప్రార్థనలో అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని ఆయన చెప్పిన మాట అక్షరాల సత్యం అవుతుంది. అక్షరాల సత్యం. ఇప్పుడు చెప్పండి, లోపం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. విశ్వాస విషయంలో బలహీనత ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. అదే విశ్వాసం ఉంటే దేవుని దగ్గర సమస్తము ఉంది. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంటారు, అట్టయితే దేవుడిగా ప్రార్థన చేయొచ్చుగా, మరి ఎందుకు పోరాటాలని మాట్లాడుతున్నావు అని. పోరాటాలు అనేవి మానవ ప్రయత్నం. ఆ పోరాటాలు అనేవి మానవ ప్రయత్నం. అది ఎలాంటిదంటే, కుష్ఠరోగులను మీరు వెళ్ళి యాజకునికి చూపించుకోండి అంటే మరి వాళ్ళు వెళ్ళి చూపించుకోవాలిగా. అట్లా కాకుండా ఆ పని కూడా ఏసై చేస్తాడా? లేదు, ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు. వీడు నడవమన్న చోట నడవాలి. అట్లాగే పౌలు నడికట్టు తగిలితే స్వస్థత వచ్చింది, చేతిగుడ్డ తగిలితే స్వస్థత వచ్చింది. పౌలు పలికితే జరిగింది. గుడ్డోడు అవుతావంటే అయ్యాడు, సచ్చినోడు బతుకుతాడంటే బతికాడు. అయ్యిందా లేదా? జరిగినాయా జరగలేదా? అందరూ చెప్పండి. మరి అట్లయితే చెరసాల్లో వేయబడ్డప్పుడు రోమీయుడైన నన్ను నేర నిర్ధారణ జరగక మునిపే నన్ను కొట్టడం, చెరసాల్లో వేయటం ఎలా చేస్తారు మీరు అని పాయింట్అవుట్ చేసి తన హక్కును అక్కడ వినియోగించి శతాధిపతికి సహస్రాధిపతికి వెన్నులో వణుకు పుట్టించాడా లేదా? మరి అట్లా చేయకూడదు కదా. సైలెంట్గా తన్నులు తిని ఏ ప్రశ్న వేయకుండా హల్లెలూయా అనుకుంటూ రావాలిగా. మరి ఎందుకు ప్రశ్నించాడు అంటే, ఉన్న అవకాశాలని వినియోగించుకోమని దేవుడే చెప్పాడు. దేవుడే ఆ ఛాన్సులు ఇచ్చాడు, ఆ హక్కులు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు. ఇచ్చిన వాటిని వినియోగించాలి, అవసరమైతే ప్రశ్నించాలి. అయినా దుర్మార్గానికి తెగబడితే అప్పుడు అవసరమైతే సీన్లోకి నా దేవుడు ఎంటర్ అవుతాడు. ఎవడి తోలు ఎలా ఒలవాలో ఆయన ఒలుస్తాడు. మంచి మనసాక్షి ఉన్నోడికి, చెవులు గల్లోడికి నేనేం మాట్లాడుతున్నానో, ఏ స్టెప్ తీసుకుంటున్నానో దిమాగ్ సరిగా పనిచేసినోడికి అర్థమైద్ది. కానీ ఏమండి, ఆఫ్ మైండ్ వాళ్ళకి ఏమర్థమైద్ది? ఆశోధుడికి ఏమర్థమైద్ది? వాడు ముందు నుంచే ద్వేషం నేనంటే వాడికి అర్థమై సావదు. అర్థమైందా? వాడు ఏ కాడికి కూడా నక్కలు వెతుకుతాయంట. నక్కలు ప్రాసలో ఎందుకులే రంధ్రములు వెతుకునందాం మనం, బాగుంటుంది. స్తోత్రం. నేనేం చెబుతున్నాను, ఎవరి క్షేమం కోసం చెబుతున్నాను, అది తీసుకోడి. నక్కలు, సర్పములు ఇవి రంధ్రములే వెతుకును. అట్లాగే చెప్పిన దానిలో మంచిని తీసుకోడి, పిండాగూళ్ళు లేదు. ఏదో ఒకటి కామెంట్ చేద్దామని సోది మాటలని వాగేటువంటి చెత్త సరుకును చూశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చిన హక్కులు ఉన్నాయి, దేవుడు నీకు ఇచ్చిన అధికారాలు కొన్ని ఉన్నాయి, అవకాశాలు కొన్ని ఉన్నాయి. అది దేవుడే ఆయన కృపతో అనుగ్రహించాడు. ఆయన పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు వినియోగించుకోవాలి, సాధించుకోవాలి. అవసరమైతే పోరాటం చేయాలి. అయినా అడ్డం తిరిగి దుర్మార్గం చేస్తే అందరం మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడే దిగొచ్చి ఎవడి నరాలు ఎట్ట తీయాలో వాడి నరాలు అట్ట తీస్తాడు, ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. మానవ ప్రయత్నంగా మనం నడవమన్న చోటికి మనం నడవాలి. విశ్వాసముతో నడవాలి, విశ్వాసముతో వినాలి, విశ్వాసంతో చూడాలి. అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సమస్యల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు మీరు కూడా చూడగలరా? ఇప్పుడు అప్పుల్లో తలంతలోతు మునిగిపోయినారు. అప్పుల్లో ఎప్పుడు మోకాళ్ళేసి కళ్ళు మూసిందో ఎవడో వచ్చి అడుగుతాడో ఏదో ఒకటి, అప్పు ప్రభా, అయ్యా అప్పు నాయనా, అప్పు ప్రభా, అప్పు తీర్చినాయనా, అయ్యా వార్నింగ్ ఇచ్చిపోయాడయ్యా, అయ్యా నెల వస్తుందయ్యా, అవన్నీ కట్టాలి ప్రభా,
ప్రభా అప్పుడేదో తీసుకున్నా ప్రభా, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎటు ఇచ్చేవాడు ఎవడు కనపట్టలేదు ప్రభా. అయ్యా ఏం చదువుతారా ఆయన, హల్లెలూయా స్తోత్రం ప్రభా, అయ్యా నీకు వందనాలు ప్రభా, సాయం చేయి ప్రభా, సాయం చేయి ప్రభా. ఇదే కదా జరుగుతుంది, అదే కదా. ఇప్పుడు నేను అంటాను, తల నిండా అప్పుల్లో మునిగిపోయి ఉన్నావు, అసలు అప్పులన్నీ ఏమీ లేవు, అడిగేవాడు ఎవడు లేడు, అన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడుదలలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే నీ చేతితో ఇతరులకు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉన్నావు అని నేను అంటాను. నీ మీద ఉన్న రుణాలన్నీ కొట్టివేయబడ్డట్లుగా, నీ చేత్తోనే ఇతరులకు సాయం చేస్తున్నట్లుగా నిన్ను చూడమని నేను చెబుతున్నాను. చూడగలవా? అయ్యా నేను సాయాలు చేయటం ఏమోనయ్యా, నేను సాయాలు చేయటం ఏమోనయ్యా, ఆ అప్పులు పోతే నాకు అంతే చాలయ్యా. ఇంత చెప్పినా మళ్ళీ ఆడికి వస్తారు. దేవునికి స్తోత్రం. ఎంతసేపు చెప్పి మళ్ళీ ప్రార్థన చేయడం దగ్గరికి వచ్చి, అయ్యో పోతాయా, అల్లాడిపోతున్నానయ్యా, పోవాలా, గట్టిగా చేయి ప్రార్థన. నేను చెబుతున్నా, నీవు అంతరంగంలో విశ్వసించకుండా మనోనేత్రాలతో, విశ్వాస నేత్రాలతో దేవుడు నిన్ను విడిపించాడనే విషయం నువ్వు చూడకుండా, నేను ఎంత గట్టిగా చేసినా, ఎంత మొత్తుకొని చేసినా, ఎంత ఎగిరెగిరి చేసినా, మాడుగు పెట్టి బాది ప్రార్థన చేసినా నీవేది నమ్ముచున్నావు అదే జరుగును. కానీ మరి నువ్వు నేను నమ్మమన్నదాన్ని చొప్పున నీవు నమ్మకుండా భిన్నంగా నమ్మితే అది ఎలాగ జరుగును? మరి ఏం చేద్దాం? సమస్త కార్యాలు విశ్వాసము ద్వారా నెరవేరుతాయని విశ్వాసాన్ని ఒక తాళం చెవిలాగా ఇచ్చాడు మనకి. ఏం చేద్దాం? ఆ తాళం చెవి వినియోగించకపోతే మనకి లాక్ ఓపెన్ కాదు, సరుకు బయటికి. దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి, అవన్నీ స్వతంత్రించుకోవడానికి అవసరమైంది విశ్వాసము అనే తాళపు చెవి. దాన్ని నువ్వు సరిగ్గా వినియోగించగలిగితే ఏం చేద్దాం? మన ఫస్ట్ నుంచి ఒక దురలవాడు చెప్పిన, ఏ కాడికి దరిద్రాన్ని, ఇబ్బందుల్ని, సమస్యల్ని, శోధనల్ని, ఈ పనికి పూనుకున్నాం, ఏదో ఒకటి జరిగిద్ది, ఏదో ఒకటి జరిగిద్ది, ఏదో ఒకటి జరిగిద్ది, ఏదో ఒకటి అయ్యిద్ది, ఇట్లాంటి చండాలపు విషయాలే మనం నమ్మటానికి అలవాటు పడ్డాం తప్ప సమస్యల నుంచి విడుదల వచ్చింది, మేలు జరిగిద్ది, మంచి జరిగిద్ది, గొప్ప కార్యం జరగబోతుంది, దేవుడు ఆశ్చర్యక్రియ చేయబోతున్నాడు, చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు, నా లైఫ్కి ఒక శుభం కార్డు వేస్తాడు, మొత్తానికి ఏదో పూనుకున్నాడు, దేవుడు కార్యం జరిగిద్ది, నా బిడ్డల్ని బ్లెస్ చేస్తాడు, మా పరిస్థితి ఇలా ఉండదు, ఈ అద్దె కొంపల్లో నా జీవితం ఇలానే కొనసాగుతుంది, నాకంటూ ఓన్ హౌస్ ఇస్తాడు, నేను కూడా కొంతమందికి ఆశ్రయం ఇచ్చే స్థాయికి నన్ను తెస్తాడు, నేను కూడా 10 మందికి అంత సాయం చేసేటట్టు నా దేవుడు నన్ను చేస్తాడు, నన్ను నిలబెడతాడు, నాకు ఆ విశ్వాసం ఉంది, నేను ఆ కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను, ఖచ్చితంగా త్వరలోనే దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు, దేవునికి స్తోత్రం అని రూఢిగా నమ్మటం ఎంతమందికి తెలుసు? అందుకే ఆయన అన్నాడు, నమ్ముట నీ వలన ఇద్దా. నా భాషలో చెబుతాను, చేత ఇద్దా. చేత అయితే అయిపోయినట్టే పో. సమస్త విషయాల్లో, ఆయన సేవలో కూడా విశ్వాసమే ఆధారము. ఓకేనా? సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే
తుఫానులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. మా ఇంటి చుట్టూ టీవీలు మోగుతుండే. తెచ్చిపెట్టుకోగలం మేము కూడా ఒక టీవీ. అప్పుడే కొత్తగా నమ్ముకున్నాం. ఫ్రెష్ విశ్వాసం, ఫ్రెష్ భక్తి, ఫ్రెష్ లవ్ యేసయ్యతో. ఎట్లా అంటే మేము టీవీ తెచ్చుకొని మేము కూడా చూడకపోగా మా చుట్టూ ఉండి టీవీ చూస్తున్న వాళ్ళకి మారు మనసు రావాలని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభా, వాళ్ళ గంటల సమయం ఎలా వృధా చేసుకుంటున్నారో చూడు నాయన. వాళ్ళ జీవితాలు ఎందుకున్నాయో వాళ్ళకి అర్థం కాకుండా అయిపోయింది ప్రభువా. ఒక పక్క జీవితాలు ఛిద్రమైపోతూ, చితికిపోతూ, బ్రతుకులు పాడైపోతూ, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్న స్థితిలో కూడా వాళ్ళు అలాగ సినిమాల్లో వాళ్ళు మత్తులైపోయి ఉన్నారు ప్రభువా. నేత్రాశ పాపను మునిగిపోతున్నారు ప్రభువా. దయచేసి వాళ్ళని దర్శించు ప్రభువా అని ప్రార్థన చేసామే తప్ప మేము పెట్టుకోవాలి టీవీ. మరి మేమేం చేసేవాళ్ళం అంటే సీడీ ప్లేయర్ తెచ్చుకొని అందులో సీడీ పెట్టుకొని, ఏమండి, కమ్మగా ఏసే పాటలు వింటా ఉన్నాం. ఇంకదే మాకు పొరపాటును కూడా ఇంటికి పోయినా కూడా టీవీ చూడం. టీవీ అటుంటే ఇటు తిరిగి కూర్చో. అదేదో పాపమని కాదు, ఏదో వ్యభిచారం, దొంగతనం లాంటిదని కాదు. ఒకటి చూడటానికి అలవాటు పడితే ఆటోమేటిక్గా లాగేసిద్ది అది. అందుకని మేము దాన్ని జాగ్రత్త పడ్డాం. సైతాన్ గడి తలకాయని చూడొద్దు. దాన్ని చూస్తే మనం ఆకర్షింపబడతాం, మళ్ళీ డైవర్ట్ అవుతాం. భక్తిగా ఉందాం, మనం ఆత్మీయంగా ఉందామని అంటే రూల్ పాస్ చేయట్లా మీకు. మేము ఆ ఫస్ట్ లవ్లో, ఆ మొదటి భక్తిలో టైంను ఆ విధంగా మనం ఎందుకు ఆ టీవీ ముందు కూర్చుంటే మన అప్పులు తీరతాయా? 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 ఆ 2 గంటలేదో, ఆ 3 గంటలేదో రండి కూర్చొని ప్రార్థన చేద్దాం. కాసేపు స్తుతులు పాడుకుందాం, కమ్మగా 4 పాటలు పాడుకుందాం, నలుగురిని కలిసి ప్రార్థన చేద్దాం. దరిద్రం వదిలిపోయిద్ది, దేవుడు కార్యం జరిగిద్ది, దేవుని మహిమ దిగి వచ్చిద్ది, ఆ రోగాలు తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, సమస్యలు పోతాయి. ఉన్నాడు కదా సహాయకుడు. మనం మోకాళ్ళను ప్రార్థన చేసి ఏ కార్యమైనా నెరవేర్చేవాడు. బాధలన్నీ ఆడబెట్టుకొని, అప్పులు తిప్పలన్నీ ఏడబెట్టుకొని, సమస్యలన్నీ ఏడబెట్టుకొని మనం ఎంత చూసుకుంటా కూర్చుంటే ఏంది అది పద్ధతి అన్నది? బాగుపడింది లేదు, సచ్చింది లేదు. కుటుంబంలో పరిస్థితులు మారింది లేదు, సచ్చింది లేదు. ఎవరికి వాళ్ళకి సెల్ ఫోను, ఈ గదిలో వాళ్ళు ఆ గదిలో కూర్చొని ఎక్కడో అనుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వేమన్నా విడుదల పొందావా? బాగుపడ్డావా? ఏం చేసావని? ఏమి సాధించావని? మన సోదరు చెప్పింది, పట్టుదలగా గదిలో పోయి ప్రార్థన చేసింది. పాప రోజు ప్రార్థన చేసుకుంది. 1 కోటి రూపాయలకి కూడా అడగని స్థలం, అడగని నివాసం, 1 కోటి రూపాయలు కూడా దక్కని పరిస్థితి. అది 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 బ్యాంక్ వాళ్ళు లేకపోతే అప్పిచ్చిన వాళ్ళు స్వాధీనం చేసుకున్నాక ఇంకొక 40-50 లక్షలు అప్పు మిగిలే పరిస్థితి. కలిసి పట్టుదలగా ప్రార్థన చేసుకుంది. మిగిలిన వాళ్ళతో నాకెందుకని గదిలో పోయింది, మొరపెట్టుకుంది, మొత్తుకుంది. అయ్యా, నాకే దరిద్రం వద్దు ప్రభా, నా బిడ్డలు నేను అన్యాయం కాకుండా దయచేసి దాన్ని మాకు నిలబెట్టినని మొత్తుకుంది. వాళ్ళ కుటుంబం తెల్లదుగురు కలిసి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు ఎంత గోజాడుకున్నారు. ఏమండి, 40 లక్షల అప్పు మిగలాల్సింది 1 కోటి అప్పు పోగా 1 కోటి రూపాయలు చేతికి వచ్చేటట్టు దేవుడు చేశాడు. నేను ఆదివారం సాక్ష్యం చెప్పింది. దేవుడు ఎందుకు చేయడు సార్? దేవుడు ఎందుకు చేయడు? చేయకపోతే మరి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారా? నేనేమో డబ్బులు ఇచ్చి చెబుతున్నాను. ఏంది అంత అవసరం నాకేం లేదుగా. మేము డబ్బులు ఇచ్చాను నీకు? నేను ఇచ్చానా? మరి ఎందుకు చెప్పా? దేవుడు చేశాడు కనుక చెప్పావు. ప్రార్థనకు జవాబే కదా. గోజాడుకున్నావుగా, ఏడ్చుకున్నావుగా, అవమానంతో ఫీల్ అయ్యావుగా, ఇంక లేదు అవకాశం అనుకున్నావు. మొరపెట్టుకున్నావు, గదిలోకి వెళ్ళి దేవునికి గోజాడుకున్నావు, ఉపవాసాలు ఉండి మొత్తుకున్నావుగా. చేసావా లేదా? అదిగో నాకు తెలుసు, ఆమె ప్రార్థన చేసిద్ది. దేవుడు కార్యం చేశాడు. చూడండి ఎంత కార్యమో. ఉన్న నివాసం అమ్ముడు పోగా, ఉన్నది అదే వాళ్ళకున్న షాపు అమ్ముడు పోతే ఇంకా 40-50 లక్షలు అప్పు మిగిలాల్సింది. అప్పు మొత్తం పోయి 1 కోటి మిగిలేటట్టుగా 2 అంతలుగా దానికి రేటు వచ్చేటట్టు దేవుడు చేశాడు.
వాస్తవంగా వాళ్ళు ఉన్న బాధల్లో ఎవరు రేటు రానియకుండా తొక్కిపట్టే పరిస్థితి. ఎందుకు తెలుసా? సమస్యల్లో మనం ఉన్నప్పుడు రూపాయి దాన్ని పావలా గడుగుతారు. ఎందుకంటే మన బాధలు వాళ్ళకి తెలుసు కాబట్టి. మరి ఒకడు కక్కురు తోడు ఉంటాడు, మరీ లోకులు సొమ్ము ఊరక తీసుకున్నాడు, 10 పైసలు అడుగుతాడు. వాడిని ఏం చేయాలో అర్థం కాదు. అది మరీ అన్యాయం. రూపాయి దాన్ని మరి 10 పైసలకి, ఎందుకంటే వాడికి అవసరం ఉంది, వాడే ఈగ సత్తాడా ఇస్తాడని. నేను చెబుతున్నాను, మరి కార్యం జరిగిందిగా. మరి నీ కుటుంబం విచ్ఛిన్నమై, ఈ కుటుంబంలో పరిస్థితులు బాగలేక, తల్లిదండ్రుల కష్టాలు తల్లిదండ్రులు పడతా, ఇంట్లో పరిస్థితులు బాగలేక అప్పులు పాలైపోయి, ఇంకా ఇంతవరకు ఒక దారి ఏది దొరకని స్థితిలో సమస్యల వలయంలో సతమతం అవుతూ భక్తి సాధన చేయకుండా మరి ఏ విధంగా ఎవరు చేంజ్ చేస్తారు? దేవుడే కదలాలా, ఏదో కార్యం దేవుడే చేయాలా, నీ ఇల్లు బయటికి రావాలా, బాగుపడాలా, నీ కుటుంబం క్షేమం పొందాలంటే దేవుడు కదలాలిగా. దేవుడు కదలాలంటే నువ్వు ముందు దేవునికి అందుబాటులో రావాలిగా. తలకాయ నిండా దరిద్రం పెట్టుకొని కూర్చుంటే అంటే అట్ట కుదిరిద్ది? నేను చెబుతుంది ఒట్టి మాటలా, జాగ్రత్త పడాల్సిన విషయాలేగా. సేవ అయినా, కుటుంబ క్షేమమైనా, సమాజ క్షేమమైన ఏదైనా సరే బిడ్డలారా, దేవుని పాదముల చెంత కనిపెట్టుకోవాలి. ఉన్నదంతా అక్కడుంది. ఎలాంటి కార్యాలు చేశాడో తెలుసా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 2-3 ఏళ్ళలో కాస్త అప్పు లేని బతుకు, ఆ తర్వాత నుంచి అప్పులో అప్పులు అప్పులో అప్పులు అప్పులు. ఆ అప్పుల దెబ్బకి ఇప్పుడు కూడా ఎవరన్నా ఇస్తామన్నా తీసుకోనుగా. అస్సలు మీకు దండం, అప్పు ఇస్తాను అనొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు వద్దు. అప్పు అంటే నాకేం లేదు, కరెంటు పెట్టినట్టు ఉంటుంది. ఎందుకు తెలుసా? మనశ్శాంతి లేదండి. మన్నాకి పెళ్లి చేశారు అప్పు చేసి, తలా 3 ఇచ్చారు ఫైనాన్స్ పుస్తకాలు. అర్థమైందా? ఫైనాన్స్ రోజు వస్తారు కదా, సాయంత్రాన్ని కట్టాల. డబ్బులు కట్టించిన పుస్తకంలో రాసిపోతారు అనమాట. అవి పుస్తకాలు భలే అందంగా ఉంటాయి, చిన్న చిన్న చిట్టి పుస్తకాలు భలే ఉంటాయి. పుస్తకాలు చూస్తే బాగుంటాయి, కానీ కట్టాల్సిన అప్పులు చూస్తేనే భయం పుట్టేది. చివరికి నా పెళ్లి సమయంకి వచ్చే అబ్బాయి అన్నీ కూడా అప్పు చేసావా అన్నారు. మీ పెళ్ళికి మీ అప్పుకో దండం. నాకు అసలు అప్పు లేని పెళ్ళి అయితే చేయండి, లేకపోతే వద్దన్నాను. ఎందుకంటే చేసుకున్న కాడ నుంచి ఇచ్చిన వాళ్ళందరూ కనపడతారు. దేవునికి స్తోత్రం. ఈ బ్రతుకొక నరకం, చేసుకున్న మనశ్శాంతి ఉంటుంది. వద్దు నాకు. మరి 10 మంది కాస్త మెచ్చుకునేటట్టు గ్రాండ్ ఏం అవసరం వచ్చి తినిపోతారు, కానీ ఎవడు నాకేం సాయం చేయడు. ఫైనాన్స్ పుస్తకాలు వాడేం కట్టడు. ఎవడు నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎచ్చులెచ్చులు పడి నేను వాళ్ళందరికీ ఫుల్గా పెట్టి ఎంత చేసినా జయలలిత ఎలాగైతే చేయలేను, చేసుకోలేను. స్తోత్రం. ఆ కార్డు కూడా బంగారు కార్డు కొట్టించిందంట. కార్డు కాల్చినా సరే 5,000 డబ్బులు వస్తాయంట. అప్పట్లోలే. ఇప్పుడు ట్రై చేశారు. కాబట్టి ఎచ్చులు ఎందుకు, అప్పులు ఎందుకు? ఉన్నంతలో. ఇప్పుడు నేను గ్రాండ్గా చేసుకుంటే నాకు ఒరిగేది ఏంది, తక్కువగా చేసుకుంటే నాకు భార్య కావాలి. స్తోత్రం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్న సంగతి కూడా అప్పుడు నాకు తెలియదు. శుభ్రంగా గుడికి పోయాం. ఆ వచ్చిన చుట్టాలకి ఫుడ్ కూడా అత్తగారు వాళ్ళే తెచ్చారు. నాలాంటి వాళ్ళు 4 ఉన్నారు, నా బాపతోళ్ళే అక్కడ. వాళ్ళు కూడా 4 జతలు పెళ్ళికి. అందరూ కలిపి ఒకటే డోలు. తాళి కట్టేటప్పుడు టక్కం 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 4 దెబ్బలు కొట్టేశాడు. అయిపోయింది, తాళి కట్టేశాను, పెళ్ళి అయిపోయింది. స్తోత్రం. ముందు మనశ్శాంతిగా ఉంది, అప్పు లేదు. లేకపోతే వీళ్ళు అప్పు చేసి పెళ్లి చేసి కదిలితే నీ పెళ్ళికేగా నీ పెళ్ళికేగా నీ పెళ్ళికేగా అని ఒకసారి పెళ్లి రోజు చేస్తారు వాళ్ళు. చేసుకున్నది ఒకసారి. ఆ అప్పులు కట్టలాగా ఇబ్బంది పడుతుంది ప్రతిసారి. నీ పెళ్ళికేగా అని ఇంటి మొత్తం కలిసి నీ పెళ్ళి పెటాకులైందాక మాట్లాడుతుంటారు. అందుకని నాకు వద్దు ఈ మనశ్శాంతి లేని దరిద్రం, నాకు వద్దు, ఎచ్చులు నాకు వద్దు. మీకు కూడా చెబుతున్నా, సలహా ఉపయోగపడుద్ది. ఏమన్నా డబ్బులుంటే ఎచ్చులు పడి ఇబ్బంది లేదే, కానీ ఎందుకు ఎచ్చులు లేనప్పుడు
కాబట్టి ఉన్నంతలో తగ్గించుకోవాలి, ఓకేనా? అలాంటి అప్పులు 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 ఆ జీవితం అంతా అప్పులు అంటే విరక్తి పుట్టి మరీ దారుణంగా 16,000లో పెళ్ళి అంటే ఊహించండి. 16,000 కనీసం అబ్బాయి డ్రెస్ రాదు ఇప్పుడు. కానీ కావాలని చేసుకున్నట్లా. ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అప్పుల ఊబుల్లో పీకల దాకా మునిగిపోయి కొన్ని కుటుంబాలు, కేసుల్లో కొన్ని కుటుంబాలు, పిల్లలకి జాబ్స్ రాక కొన్ని కుటుంబాలు, కాపురాలు విచ్ఛిన్నమైపోయి కొన్ని కుటుంబాలు, జబ్బులతో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని కుటుంబాలు, ఆత్మీయత క్షీణతలోకి వెళ్ళిపోయి కొన్ని కుటుంబాలు, రక్షణ లేక నశించిపోతున్న వ్యక్తులతో కలిగిన కొన్ని కుటుంబాలు, వ్యసనాలు మానుకోకుండా ఆ వ్యసనాలకు బానిసలైపోయి వచ్చి కుటుంబాన్ని టార్చర్ చేసే వ్యక్తులతో కొన్ని కుటుంబాలు, ఇట్లా చాలా కుటుంబాల్లో వేదనలు ఉన్నాయి. నేను అంటున్నాను, కలిసి ప్రార్థన చేయండి, దేవునితో గడపండి, విశ్వాసంతో చూడండి, విజయాలు స్వతంత్రించుకోండి అని చెప్తున్నాను నేను. ఏమంటారు? ఖచ్చితంగా మొత్తం కలిసి మోకాళ్ళు వేసి యేసు ప్రభు ఎప్పుడైతే దొరికాడో ఒకటే మాట్లాడుకున్నాం, బైబిల్ ముందు పెట్టుకోవాలి, మొత్తం రౌండ్ వేయాలి, ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థన చేద్దాం. ఇక చెడిపోయినాయి చూడొద్దు, పనికి మళ్ళీ చూడొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, ఏ చెత్త వ్యవహారాలకి వెళ్ళొద్దు. మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధంగా ఉందాం, నోరు కాచుకుందాం, దేవుడికి కోసం చేయాల్సింది దేవుడికి కేటాయిద్దాం. ఓకే, నీకు దేవుడు ఇచ్చిన దానిలో నుండి పరిశుద్ధులకు ఆహారం కొరకు కేటాయించమన్నాడు, భద్రంగా దానికి కేటాయిద్దాం. అలాగే దేవుడు చెప్పినవన్నీ చెప్పినట్టుగా నెరవేరుద్దాం. అలాగే ఈ సమస్యల నుంచి పరిష్కారం కోసం ఇంట్లో 6 పెద్దవాళ్ళు ఉన్నాం, రోజుకొకళ్ళం ఉపవాసం ఉందాం, అందరం కలిసి ఆదివారం మందిరానికి వెళ్దాం. కుటుంబ సమస్యలు పరిష్కారం కావాలి, సమాజంలో ఆత్మలు రక్షింపబడాలి. కాబట్టి అమ్మ, నాన్న, అన్న, నేను, నా భార్య, అన్న భార్య, మొత్తం 6 పెద్దవాళ్ళం ఉన్నాం. మొత్తం పిల్ల బ్యాచ్ ఉన్నారు. పిల్ల బ్యాచ్ని వదిలేసి పెద్దవాళ్ళు 6 రోజుకొకళ్ళం ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలో గడుపుదాం. మిగిలిన 5 వర్క్ చేయాలి. ఈరోజు ఒకళ్ళు చేస్తే రేపు ఇంకొకళ్ళు, అట్లాగా 6 రోజులు మా ఇంట్లో ఒకళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయాలు. ఇవి విన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎట్లనే చేయాలి అనిపిస్తుంది, కసి కలిగిద్ది. అవునా? అవునా? కూటమి అయిపోగానే రాతి నేలను పడ్డ విత్తనంలాగా, దారి పక్కన పడ్డ విత్తనంలాగా, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అన్నట్టుగా అయిపోతున్నాయి చాలా మంది జీవితాలు. ఏమండి, నువ్వు కుష్ఠరోగుల మ్యాటర్ ఎత్తుకొని అసలు నువ్వు ఏం మొదలు పెట్టావు, ఏం చెబుతున్నారా నేను అసలు? దేవుని స్తోత్రం. అంటే నేను ఏం చెప్పట్లేదు, వేరేదేం చెప్పట్లేదే. కుష్ఠరోగులు ఏం చేశారంటే, సమస్య తీరిన తరువాత బోలా, సమస్య అలా ఉండగానే మీరు పోయి కనపరుచుకోండి అంటే ప్రభు మాట చొప్పున నడవటం మొదలు పెట్టారు. అలా నడక మొదలుపెట్టి ప్రభువు చెప్పినట్లు చేస్తూ చేస్తూ ఉండగా, వారు పోవుచూ ఉండగా ప్రభువు చెప్పినట్టు చేస్తూ ఉండగా వాళ్ళ చేతులకు బిర్రుగా అతుక్కుపోయిన కట్లు అలా ఊడిపోతూ మొదలుపెట్టినాయి. దుర్గంధ భరితమైన వాళ్ళ దేహపు వ్రణములు, గాయములు, చీము రక్తాలు స్రవించేటువంటి గాయములు ప్యాక్ అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళ కట్లు లూజ్ అయిపోతున్నాయి. ఇలా బెండ్ అయిపోయిన వేళ్ళు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. వారు పోవచ్చు ఉండగా శుద్ధుల ఇది అబ్బాయి శుద్ధులు అయినాక పోదాం అనుకోవాలా. ప్రభు చెప్పాడు, చెప్పింది చెప్పినట్టు చేస్తాం, ముందుకెళ్దాం, నాయన చూసుకుంటాడు. అది కదా విశ్వాసం. నాయన చెప్పాడంటే అయిపోయింది, అంతే. అయిపోయింది కదా, అయిపోయింది. మొత్తం 10 మంది బయలుదేరి వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళ కట్లన్నీ లూజ్ అయిపోయి ఊడిపోయి మొత్తం ఫ్రీ అయిపోయి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని, నాకు తగ్గిందిరా, నా ఏళ్ళు ఫ్రీ అయిపోయినాయిరా, నా వేళ్ళు బాగా వచ్చిందిరా, నా కాళ్ళు బాగా అయిపోయిందిరా, గాయాలు లేవురా, ఇప్పుడు నా దేహం నుంచి దుర్గంధం రావట్లేదు, స్మెల్ రావట్లేదు, బాగున్నాను, నేను క్యూర్ అయిపోయింది నాకు అంటే ఆధారుడు నాకు కూడా క్యూర్ అయిపోయింది, నాకు కూడా మొత్తం 10 మంది క్యూర్ అయిపోయింది. ఎప్పుడయింది? వాళ్ళు ఆగినప్పుడు అయిందా? ప్రభు మాట చొప్పున వారు చేయుచూ ఉండగా, వెళ్ళుచూ ఉండగా, పోవుచూ ఉండగా అయిందా? దేవుడు చెప్పినట్టు నువ్వు చేయటం మొదలుపెట్టి అలా సాగిపో. నీవలా పోవచ్చు ఉండగా, దేవుని మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉండగా, గుర్తుపెట్టుకో,
భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రము గతింపవు అన్నాడు నా యేసయ్య. నా మాటలు అచ్చైనా పొలైనా తప్పిపోదన్నాడు. నా మీద విశ్వసించి ఒకడు అడుగు వేస్తే ఆ అడుగు ఇరుగును పడనీయకుండా దాన్ని విజయవంతంగా ముందుకు నడిపించే బాధ్యత నాది. నడు. వీళ్ళనేమో రోగం తగ్గకముందే యాజకుడి కనపరుచుకోమన్నాడు. యోహాను సువార్త 2లో నీరు ద్రాక్షరసంగా మారకముందే, నీళ్లుగా ఉన్నప్పుడే వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. తీసుకెళ్ళి నీళ్లుగానే ఉన్నాయి. అయినా సరే పనివారు సందేహించలా. మరియమ్మ ముందే చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయుడి అని. ఆ మాట చొప్పున వాళ్ళు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఆ నీళ్లు అందించారు. వీళ్ళ చేతుల్లోంచి ఆ నీరు విందు ప్రధాని చేతిలోకి వెళ్ళేసరికి మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. ఎందుకు? చెప్పింది ఎవరు? నా ప్రభు. చెప్పినవాడు నా ప్రభు. ఆ రాయిని తొలగించండి అన్నాడు. మార్తమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రభువా వద్దు, అబ్బాయి చచ్చిపోయి లోపల పెట్టి 4 రోజులు అయిపోయింది, దుర్గంధ భరితంగా ఉంటుంది, 3వ రోజుకే శవం వాసన వస్తుంది, 4 రోజులు దాటుతుంది, దుర్గంధం తట్టుకోలేము. నా తమ్ముడిని చూసి, నా సహోదరుని చూసి అందరూ ముక్కుకు వస్త్రాలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, తట్టుకోలేము, అందరూ తల ఒక మాట అంటారు, వద్దని అడ్డుపోయింది. ప్రభు ఏమన్నాడు? మార్తా మార్తా, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? నువ్వు ఆగక్కడ, మీరు వెళ్ళండి, తీయండి రాయి పక్కకు అన్నాడు. రాయి పక్కకు దొల్లించారు. తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నేను నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు నన్ను పంపితువని నా చుట్టూ ఉన్న వీళ్ళందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం జరిగించు. లాజరు, లాజరు బయటకు రా, బయటకు రా. బిగ్గరగా లాజరు బయటికి రాని శబ్దం చేశాడు. అంతే, ఆ మృతదేహంలోకి జీవం వచ్చింది. ఆ మృతదేహంలోకి జీవం వచ్చింది. కాళ్ళు చేతులు మొత్తం బాడీ అంతా ప్యాక్ చేసేసారు కదా, సుగంధ ద్రవ్యాలు పూయటానికి ప్యాక్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి ఇక అతను చేతులు తీసుకొని విప్పుకోవడానికి లేదు. అలాగ ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై ఆ బంధింపబడిన స్థితిలో చిన్నగా అడుగులు అడుగేసుకుంటా సమాధి బయటకు వచ్చాడు. రాయి తీస్తే కాదనేది కాదు, విశ్వాసంతో శిష్యులు రాయి తీశారు. చచ్చిన శవం తిరిగి సజీవుడై బయటకు వచ్చాడు. సందేహింపక, సందేహం అనే అడ్డుబండలు, అవిశ్వాసం అనే అడ్డుబండలు తొలగిస్తే గానీ అద్భుతాలు జరగవు. అర్థమైందా? తీసేయాలి సందేహాన్ని, అనుమానాన్ని తీసేయాలి, అపనమ్మికను తీసేయాలి. విశ్వాసము గలవారమై అడుగులు వేయాలి, ప్రయత్నం చేయాలి. విశ్వాసంతో ముందే కార్యములు జరిగినట్టు నమ్మి దేవుని కృతజ్ఞతలు చెప్పేయాలి. అప్పుల నుంచి విడిపించి అడగటం తప్పని నేను అనట్లేదు, కానీ విడిపించినందుకు స్తోత్రమని విడుదలను నువ్వు విశ్వాస నేత్రాలతో చూడాలి. మరి దాన్ని బలపరిచేదానికే కదా ఈ పాటలన్నీ. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. నీ విశ్వాసం బలపరచబడాలి, నీ నిరీక్షణ విస్తరించాలి. అదే పాట, అదే మాటను అనుకుంటూ దేవుని యందు విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ గొప్ప గొప్ప కార్యాలు దేవుని దగ్గర పొందుకోవాలన్న ఆశతో
అవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో మీకు అందించడం జరిగింది. ఎంతకాలం బలహీనమైన విశ్వాసం, ఎంతకాలం విశ్వాసమందు బలవంతులు కారా? కుష్ఠరోగులే కావచ్చు, వాళ్ళ శరీరానికే కుష్ఠం ఉంది, ఆత్మీయంగా వాళ్ళు కుష్ఠరోగులుగా లేరు, యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది బయటికి కుష్ఠ లేదు, ఆత్మీయతలో కుష్ఠలో ఉన్నారు. దయచేసి శుద్ధులు కండి. వాళ్ళు వెళ్ళుచూ ఉండగా స్వస్థత వచ్చింది. తీరా యాజకుడి దగ్గరికి పోయేసరికి ఏమీ లేదు. ఆ 9 మంది యూదులు గనుక అక్కడికి వెళ్ళిపోయారు యాజకుడి దగ్గరికి. ఇతడు సమరయుడు గనుక యాజకుడితో నాకు నిమిత్తం లేదు, నా ప్రధాన యాజకుడివి నువ్వే ప్రభు అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. ప్రభు పాదాల దగ్గర పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మయంపరుస్తున్నాడు. ప్రియులారా, సాధించండి విశ్వాస విజయాలు, సాధించి చూపించండి మిగిలిన వాళ్ళకి. ఏవేవో లాజిక్కులు చెప్పకండి. పసిబిడ్డ లాంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయటం నేర్చుకుందాం. అప్పుడెప్పుడో కార్యాలు చేయటం కాదు, ఇప్పుడు కూడా చేయగలడు దేవుడు. ఈరోజు కూడా నీ హృదయంలో ఏ కోశాన కూడా సందేహం రానియొద్దు. నువ్వు దైవజనుడివా, సేవ చేస్తున్నావా, ఎప్పుడు కూడా దేవుని ఎదుట చిన్న చిన్న వాటిని ఎదురు చూడొద్దు. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించి, దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూసి, గొప్ప వాటిని విశ్వసించి, గొప్ప వాటిని స్వతంత్రించుకోవడానికి సిద్ధం చేసుకొని మనస్సుని. ఈరోజు ఇలా ఉన్నావు, ఆటేకాలం అలా కొనసాగదు. దేవుడు ఆ పరిస్థితులను మారుస్తాడు, నిన్ను కూడా బలపరిచి వాడుకుంటాడు. ఆత్మల రక్షణే ధ్యేయంగా నువ్వు ముందుకు వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవసిస్తున్నావు, మొత్తుకుంటున్నావు కదా, ఆ ప్రార్థనలు ఆయన త్రోసేస్తాడా? దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు. నా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు, ఖచ్చితంగా సఫలమవుతుందనే విశ్వాసం కలిగిన వారమే దైవ సేవకు పరిగెత్తుదాం ముందుకి. అనేక ప్రాంతాలని ప్రభావితం చేసే ఒక యోధుడుగా నా తండ్రి నిన్ను నిలబెడతాడు కాదు, నిలబెట్టాడు అంతే. ఆమెన్. నిలబెట్టాడు, అలా చేశాడు అంతే. స్తోత్రం. అదే మైండ్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, బాగుపడ్డాక పోయారా? వారు విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉండగా బాగుపడ్డారా? నీళ్లు ద్రాక్షరసం అయినాక తీసుకొని పోయారా? యోహాను సువార్త 2లో వారు వెళ్ళుచూ ఉండగా నీరు ద్రాక్షరసం అయిందా? ముందు బతికించు, తర్వాత రాయి తీద్దాం, లోపల లేచినోడు కేకలేస్తాడులే అన్నారా శిష్యులు? ప్రభువా, నువ్వు అంతసేపు బతికితే బతికినోడు కేకలేస్తాడులేవా, ఆ బతికి కేకలెత్తే తీద్దాం రాయి అన్నారా? మార్తమ్మ వచ్చి అడ్డుపడితే ఏసయ్య గద్దించాడు. ఏసయ్య మార్తమ్మను గద్దించడం శిష్యులు చూశారు, అందుకే మారు మాట్లాడకుండా పోయి రాయి తీశారు. స్తోత్రం కలుగును గాక. లేకపోతే మనకు కూడా కోటింగ్ ఉంటుంది అనుకున్నారా? ఏమో, నేను రెడీగా ఉంటాడుగా, విశ్వాసం లేదు మూర్ఖతరం మారలారా అని. ప్రియులారా, అయిపోయింది, ఇంక మీ మైండ్ తినలే. నీవు కార్యము చేయుచూ ఉండగా, ప్రభువు చెప్పిన మాట చొప్పున అడుగులు వేస్తూ ఉండగా, విశ్వాసముతో నువ్వు చూస్తూ ఉండగా, నా తండ్రి నువ్వు ఊహ కూడా ఊహించని కార్యాలు, తలంపులో కూడా అనుకోనని కార్యాలు, కానీ విని ఎరగని మహాద్భుతములు నీ ఇంట, నీ కుటుంబాన, నీ వ్యక్తిగతాన, నీ సేవ ఎందో, నీ పరిచర్య ఎందో నా తండ్రి తప్పకుండా చేస్తాడు. షరతులు వర్తిస్తాయి. షరతు నంబర్ 1, అయినాక కాదు, నీవు నమ్మినాక అయిద్ది. ఒకడు వచ్చి అంటాడు చేయమని, మరి చేస్తే నమ్ముతా, చేస్తే నువ్వు నమ్మేది ఏంది? ఏ జఫాగాడే నమ్ముతాడు అని నేను అంట. స్తోత్రం. ఇక్కడ విషయం ఏంటంటే చేస్తే నమ్మటం కాదు, ప్రభు రివర్స్, నమ్మితే చేస్తా. అందరూ చెప్పండి, చేస్తే నమ్ముతా కాదు, నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ చేతనైతే, మరి ఇక సందేహం ఎందుకు? నమ్ముదామా? ఎక్కడున్నాయి సమస్తము? ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. ఏ కళ్ళు చూడగలుగుతాయి? చెప్పండి, నీ అప్పులకు తగిన ధనం ఏసయ్య దగ్గర లేదా అంటే, అన్నా 1 లక్ష 2 లక్షలు అంటే ఏసయ్యన ఏదో అద్భుతమైన చేస్తాడులే, కానీ ఏకంగా 50 లక్షలు అన్నా. పాపం 50 లక్షలు అంటే వామ్మ ఏడా?
పెద్ద మొత్తమే మరి ఆడ పాప 50 లక్షలు కాదన్నావు, 1 కోటి అన్నావు. ఆహా, 1 కోటి రూపాయలు ఆడ మరి ప్రభువుకి అంటావా? ఎన్ని కోట్లో చెప్పు. ఆయన శ్రీమంతుడు. ప్రభువుని ఎలా చూస్తున్నాను? భూమి మీదకి నీ కోసం నా కోసం వచ్చినప్పుడు ఆయన పేదవాడు, కానీ ఇక్కడ మన కోసం రాక మునుపు వచ్చి వెళ్ళిన తరువాత శ్రీమంతుడు. పాడతావు కానీ నమ్మవు. ఎప్పుడు నమ్ముతావో ఎప్పుడు బాగుపడతావో నాకు అర్థం కాదు.